everyone, welcome to SB Study Circle. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటో చూసేద్దాం. See, a boat takes 4 hours to go 36 km downstream and 2 hours to go 12 km upstream. Then what is the speed of current? అంటే జనరల్ గా మనకు డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదా. అయితే స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం, అంతే కదా. సో దీని నుంచి మనం డయాగ్రామ్ గీసేస్తాం. ఇది స్పీడ్ ఆఫ్ బోట్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, దెన్ అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. సో మనకు కావాల్సింది ఏంటి? స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే మనకు డేటా ఏమి ఇచ్చారు? సో 36 కిలోమీటర్ డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. డౌన్ స్ట్రీమ్లో డిస్టెన్స్ ఏముంది? 36, టైం ఏముంది? 4, ఏమొచ్చింది? 9 వచ్చింది డౌన్ స్ట్రీమ్. దెన్ ఇక్కడ ఏమి ఇచ్చారు? 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఇచ్చారు, 2 hours టైం ఇచ్చారు. అయితే అప్ స్ట్రీమ్ 12/2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్ వచ్చింది. దీని నుంచి మనం ఎస్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం స్పీడ్ ఆఫ్ బోట్ అనేది? 6 + 9/2 ఏమవుతుంది? 15/2. 15/2 7.5. మనకి స్పీడ్ ఆఫ్ బోట్ ఏమొస్తుంది? 7.5 వస్తుంది. సో ఇది 7.5 రావాలంటే కింద నుంచి 6కి ఎంత యాడ్ చేస్తే 7.5 వస్తుంది? 1.5. ఇక్కడ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 1.5 అయితే ఇది కూడా 1.5. సో మనకు ఆన్సర్ ఏంటి? స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అన్నా స్పీడ్ ఆఫ్ కరెంట్ అన్నా ఒకటే. సో మనకి ఏమొచ్చింది? 1.5 వచ్చింది. రైట్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ, బాయ్.